ఎట్లా కావాలో అట్లుంది. అంటే మనకి ఆదిపురుష్ తర్వాత ఇంతకుముందు దేవుడు గెటప్లో చూస్తారు, ఇప్పుడు మాస్ ఎలివేషన్స్లో చూపిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అదే కదా, ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నామో అలా చూస్తున్నాం. ఆదిపురుష్ ఇవన్నీ అది అయితే ఇది ఒక రేంజ్ ఇది అంతే. అంటే కేజీఎఫ్కి దీనికి లింక్ ఉంటుంది లేదు అసలు, అంటే మేము చూసినాం కాబట్టి మాకు అర్థమైంది కొద్దిగా. సో కొన్ని మాస్ డైలాగ్స్ కూడా వినిపించాయి కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపించింది. అంటే చాలా మంది ప్రమోషన్స్ లేవు అని అంటున్నారు కదా, మరి దానిపై ఏంటి? ప్రమోషన్ ఎందుకన్నా, ట్రైలర్ అయిపోతుంది కదా, అర్థమవుతుంది కదా అందులోనే. అంటే దీంట్లో ఇంకొక హీరోగా అంటే ఫ్రెండ్ క్యారెక్టర్లో మనకి పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా చేస్తున్నారు. సో రెండు కటౌట్స్ కొట్టుకునే సీన్స్ కూడా కొన్ని కనిపిస్తాయి. సో ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపించింది. ఫ్రెండ్షిప్ కోసం అంటే శత్రువులు అవుతారని చూపిస్తుంది అనుకుంటున్నాం. జగపతి బాబు గారు మంచిగా అనిపించింది, కాకపోతే కొంచెం యాక్టింగ్ కొంచెం ఓవరాల్గా ఆ రోజు డైనోసార్ విశ్వరూపం చూడబోతున్నారు. ఖచ్చితంగా అందరు చూడండి. అన్ని రికార్డ్ బ్రేక్ చేస్తున్నాను. ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది, అందులో డౌటే లేదు. ఎంతవరకు అంటే బడ్జెట్ ఎంతవరకు కొట్టొచ్చు. RRR బాహుబలి రికార్డులకు కూడా పోవచ్చు, చెప్పలేము. ప్రభాస్ రికార్డ్ ప్రభాసే బ్రేక్. హాయ్ బ్రో. హాయ్. సలార్ ట్రైలర్ చూసారా? చూసాను. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అట్లా కాదు, దాన్ని ఎట్లా చెప్పాలంటే నాకైతే ఎలా అనిపించింది అంటే, నాకు ఒక చిన్న లవ్ స్టోరీ ఉండేది. తను నేను కలవడానికి వెళ్ళినప్పుడు ఇంకొంచెంసేపులో తను నేను చూస్తా అన్నప్పుడు నాకు తెలియకుండా నా మొహంలో కానీ నా బాడీలో కానీ ఒక చిన్న సివరింగ్ అనమాట. ప్రభాస్ని చూసినప్పుడు నాకు అలా అనిపించింది. యాక్చువల్లీ నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు, ఆమె పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికి అతన్ని చూస్తుంటే ప్రభాస్ ఫ్యాన్ నేను అయి ఉంటే బాగుండేది అనిపించింది. యాక్చువల్లీ నేను ఇప్పుడు అయ్యానమాట. సో ప్రభాస్కి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉంది కదా, సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలకి మించి ఉండబోతుందా సినిమా, లేదంటే అంచనాలకి తగ్గట్టుగా లేదనిపించింది? సో ఈ డైలాగు ప్రభాస్ది కాకపోవచ్చు, పవన్ కళ్యాణ్దే కాదు, మన అల్లు అర్జున్ గారిదే. సో తగ్గేదే లేదు. సో ఎందుకంటే సింపుల్గా నేను చెప్పలేను. సో చాలామంది ఏమంటున్నారంటే కేజీఎఫ్ని కాపీ పేస్ట్ చేసినట్టుంది ట్రైలర్ చూస్తే అని ఒక టాక్ నడుస్తుంది బయట, మీరేమంటారు దాన్ని? సో యాక్చువల్లీ నేను ఆ షూటింగ్కి వెళ్ళాను, దాంట్లో ఒక చిన్న రోల్ చేశాను. కాకపోతే నేను పెద్ద కనిపించకపోవచ్చు దాంట్లో. ఆ సెటప్ అదంతా మాత్రం నాకు కేజీఎఫ్ లాగే అనిపించింది. ఆ షూటింగ్ లొకేషన్ కానీ, అందులో ఉన్న విలన్స్ కానీ, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, సో అలాగే ఉంది. సో కేజీఎఫ్కి ఇంకా సలార్కి కామన్గా ఉండే పాయింట్స్ ఏంటి? సో కామన్గా ఉండే పాయింట్ అంటే మన డైరెక్టర్ గారి గురించి. ఫస్ట్ ఆ డైరెక్టర్ అలా ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన తీసేటవన్నీ ఆల్మోస్ట్ మాకు అలాగే కనిపిస్తాయి. కానీ ఊహించిన విధంగా అయితే ఉంటుంది. సో అది మీరు చూసిన తర్వాత తెలుస్తుంది. ఇంకా సో బాహుబలి తర్వాత అంత పెద్ద హిట్ అవుతుంది అంటారా సలార్? సో అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో హాయ్ బ్రో. హలో. సో ట్రైలర్ చూసారా? సలార్ చూసాము, ఎందుకంటే ప్రభాస్కి మేమంతా అభిమానులా? ఎస్, ప్రభాస్కి అభిమాని ఎవరు కాదు, ఇండియా మొత్తం ఉన్నారు, నేను కూడా. సరే, అయితే ట్రైలర్ ప్రభాస్ రేంజ్కి తగ్గట్టుగా ఉందా, లేదంటే అంచనాలకు ఏమైనా తగ్గిందా? అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. తగ్గట్టుగానే ఉంది. కానీ చాలా మంది బయట ఏమంటున్నారంటే సలార్ ట్రైలర్ కేజీఎఫ్ లా ఉంది, దాన్ని కాపీ కొట్టారు అని ఒక టాక్ ఉంది. కేజీఎఫ్ అంటే అది ఒక ఇండస్ట్రీకి సంబంధించిన స్టోరీ కదా. ఇండస్ట్రీ అంటే అదే కంపెనీ, ఫ్యాక్టరీ అంటారు తెలుగులో, ఒక పరిశ్రమ. ఇది ట్రైబల్ స్టోరీ అనుకుంటా. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, ఎపిక్ ఫిల్మా. కాకపోతే కొంచెము ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ ఒకలే కదా, కేజీఎఫ్ డైరెక్టర్ గారు, ఈ సినిమా సలార్ డైరెక్టర్లు కూడా ఒకలే కాబట్టి కొంచెం అట్లా అనిపించి ఉండొచ్చు. బట్ స్టోరీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అని నేను అనుకుంటున్నా. ప్రశాంత్ నీల్ గారు ఆల్రెడీ కేజీఎఫ్ని డైరెక్ట్ చేశారు. అవును. సో సేమ్ ఫార్ములా పాన్ ఇండియా స్టార్ లెవెల్లో ఉన్న ప్రభాస్ గారి మీద యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే సేమ్ ఉన్నాయి కదా, ఫైటింగ్ సీన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అవన్నీ. ఇప్పుడు వాళ్ళు చాలా, రాజమౌళి కావచ్చు, ఒక మణిరత్నం కావచ్చు, ఆ రోజుల్లో రామ్ గోపాల్ వర్మ కావచ్చు, మళ్ళీ ఈ రోజుల్లో ఈ ప్రశాంత్ నీల్ కావచ్చు, వీళ్ళందరూ సౌత్ సత్తాని బాలీవుడ్లో చాటిన వాళ్ళు. ఇంకా రాజమౌళి గారు అయితే ఏకంగా లాస్ ఏంజల్స్ వరకు వెళ్ళిపోయారు. ఆయన ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబులు కూడా వచ్చేస్తాయి. సో వాళ్ళకి తగ్గ హీరోలు అంటే వీళ్ళే, ఒక అల్లు అర్జున్ గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, వీళ్ళే వాళ్ళకి తగ్గట్టు హీరోలు కాబట్టి కరెక్ట్గా సెట్ అవుతుంది డైరెక్టర్ హీరోకి. సో ట్రైలర్లో ఆల్రెడీ చెప్పారు ఏమని, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఒక పెద్ద యుద్ధమే జరగబోతుంది అన్నట్టు. అది మీకు ఎలా అనిపించింది? మంచిదే కదా, ఇంతకుముందు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన వచ్చిన స్టోరీలు చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యి. పృథ్వీరాజ్ సుకుమార్ అంటే ఆయన కూడా మలయాళంలో సూపర్ స్టార్, చాలా అందగాడు. ప్రభాస్ గారి కోసం చెప్పనవసరం లేదు, నేషనల్ క్రష్, నేషనల్ స్టార్. సో వీళ్ళిద్దరికీ పోటాపోటీగా ఉంటే ఇంకా మామూలుగా ఉండదు. ఆ రోజుల్లో మాయాబజార్ చూసాం కదా, ఎన్టీఆర్ ANR. సినిమాలో ఆల్మోస్ట్ ప్రభాస్ కనిపించడానికి 40 minutes పడుతుంది అని ఒక టాక్ ఉంది. మెయిన్ హీరో ప్రభాసా లేకపోతే పృథ్వీరాజా అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు జనాలు. మీకేమనిపించింది? ఖచ్చితంగా మన ప్రభాస్ అనే మెయిన్ హీరో, మెయిన్ లీడు.
సో దానికి పోటీగా ఇది ఉంటుంది పృథ్వీరాజ్ సుకుమార్ అంది. అసలు సినిమా మొత్తము ప్రభాస్ మీదే ఉంటుంది, ప్రభాస్ భుజాల మీద ఉంటుంది సినిమా మొత్తం, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే. అసలు ఈ సినిమా చేస్తుందే ప్రభాస్ గారి కోసం. సో పాన్ ఇండియా లెవెల్లో ఇంకో సూపర్ డూపర్ హిట్ కొడతారంటారా ప్రభాస్ గారు, లేదంటే ఇది ఏమైనా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుందా? బోల్తా ఏం లేదు, మొన్నటి సినిమా ఆదిపురుషు కూడా అసలు అన్ని రికార్డులు తుడిచేసింది. ఫస్ట్ డేనే అత్యధిక కోట్లు కొల్లగొట్టిన సినిమాగా ఆదిపురుష్, అంటే హిట్ ఫట్ అంటారు అవన్నీ నాకు తెలియదు, కానీ ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లో ఆదిపురుషుకి వచ్చేయమన్నా అందరికీ తెలిసిందే కదా. సో దీనికి కూడాను అంతకంటే ఎక్కువ వస్తాయి. ఇంకా మరి ప్రభాస్ అంటేనే ఒక ఇండియన్ ఇండస్ట్రీ అంటేనే ప్రభాస్ అని అనుకుంటున్నా. ఖచ్చితంగా 2000 కోట్లు దాటుతుంది అనుకుంటున్నా. హాయ్ హాయ్ సిస్టర్. హాయ్, ప్రభాస్ ట్రైలర్ చూసారా సలార్? చూసానండి, చాలా బాగుంది. ఎలా అనిపించింది, మీ ఫీల్ ఏంటి ట్రైలర్? ఎందుకంటే అండి ఈ కొంతమంది పెద్ద పెద్ద స్టార్స్ మూవీస్ వాళ్ళకి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఈ రోజుల్లో మేబీ ఎవరి బర్త్డే వాళ్ళు చేసుకోకపోయినా, తల్లిదండ్రి బర్త్డేస్ చేయకపోయినా, ఇట్లా పెద్ద పెద్ద స్టార్స్ బర్త్డేస్ అంటే చేతులు కోసుకుని కాళ్ళు కోసుకుని ఫైటింగ్లు చేసుకునే దాకా పోతారు. వాళ్ళ మూవీస్ వచ్చినాయి అంటే మనం రీసెంట్లీ కూడా చూసాం, ప్రభాస్ గారిది పాత మూవీ కూడా ఒకటి వేస్తే కూడా మొత్తం కాగితాలు చించి బాణసంచ కాల్చి ఇట్లా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా సినిమా బాగున్నా బాగోపోయినా మినిమం ఓపెనింగ్స్ అంటే మినిమం రావాల్సిన మనీ అయితే వచ్చేస్తుంది. అండ్ మినిమం ఫ్యాన్స్ అందరూ చూస్తారు, అది గుడ్ ఆర్ బ్యాడ్. సో ఏంటంటే అదొక ముద్ర అనమాట. సో ఈ ప్రకారం ట్రైలర్ చూసారు కదా, సో సినిమా హిట్ అవుతుంది అనిపిస్తుందా లేకపోతే ఫట్ అనిపిస్తుందా? లేదండి, హిట్ అనే అనుకుంటున్నాను. అంటే ఇదనే కాదు, ఏ సినిమా అయినా కూడా ఏంటంటే ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఒక సినిమా పర్సన్గా సినిమా ఇండస్ట్రీలో ఉండి ఒక సినిమా బయటికి రావాలంటే సినిమా వాళ్ళు పడే కష్టాలు కానీ ఆ ప్రొడ్యూసర్ కష్టాలు, ఆర్టిస్ట్, సో ప్రతి ఒక్కరు ఏంటంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇద్దామని అనుకుంటారు. కొందరు దాంట్లో హిట్ అవ్వచ్చు, కొందరు ఫ్లాప్ అవ్వచ్చు, బట్ మొత్తానికి ఆల్వేస్ మూవీ అనేది అయితే గ్రేట్, దాన్ని మనం గౌరవించాలి. అండ్ ఖచ్చితంగా నేనైతే కనుక మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను. సో సలార్ ట్రైలర్ చూస్తే కేజీఎఫ్ సినిమాని కాపీ పేస్ట్ చేసినట్టు అనిపించింది. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ కూడా ప్రశాంత్ నీలే కావడం, అది ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా మూవీ? ఇప్పుడు ఖచ్చితంగా మనం చెప్పుకున్న దాన్ని బట్టి చూస్తే సో గతంలో ఆ మూవీ అయితే కనుక సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సపోజ్ చాలా మంది ఏంటంటే ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు బాహుబలిలో ఆ సెట్టింగ్స్ కానీ ఆ గుర్రాలు అది ఇది, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో వేరే మూవీస్ వచ్చినప్పుడు కూడా కొంతమందికి అనిపించింది అరే ఇది సేమ్ లైక్ బాహుబలి లాగానే పెట్టారు కదా, అంటే ఏదైనా వెరైటీగా చేస్తే దాన్ని అందరూ ఒకటి మూవీ కనుక ఒక మూవీలో హీరోయిన్ హిట్ అయిందంటే అదే హీరోయిన్తో 10 సినిమాలు తీస్తారు, అది ఏంటో అది అర్థమే కాదు. మళ్ళీ అట్లా అనమాట కాన్సెప్ట్. కేజీఎఫ్ ఏమైనా కాపీ చేశారు ఈ సినిమాలో కూడా? అంటే మేబీ కొంత పార్ట్ అయితే తీసుకుని ఉండొచ్చేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే సేమ్ లైక్ అలా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏ కాన్సెప్ట్ అయినా కూడా హీరో చేంజ్ అయ్యారు కాబట్టి ఈ హీరోకున్న ఫ్యాన్స్ బట్టి కూడా సో ఖచ్చితంగా వాళ్ళు దే విల్ లైక్ ఇట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమాలో ఆ హీరో వేరు, డైరెక్టర్ ఈజ్ ద సేమ్, బట్ కాకపోతే ఏంటంటే ఈ సినిమా హీరో బట్టి జనాలు ఎక్కువ ఇష్టపడతారని ఐమ్ థింకింగ్. సో మీరే అంటున్నారు కదా దగ్గర పోలికలు ఉన్నాయని, కేజీఎఫ్కి సలార్కి దగ్గరగా ఉన్న పోలికలు ఏంటి చెప్పండి, ఐ మీన్ బ్యాక్గ్రౌండ్గా వచ్చేది. అంటే కొన్ని సీన్స్ ఉన్నాయి పర్టికులర్గా, అంటే ఇది ఇట్స్ జస్ట్ అ ట్రైలర్ ఓన్లీ కదా, ఎందుకంటే కొన్ని సినిమాలు ట్రైలర్ చూస్తే అంత బాగోలేదు అనిపిస్తుంది, బట్ ఫుల్ మూవీ చూస్తే మంచిగా అనిపిస్తుంది. అట్లా మనం ఫుల్ మూవీ చూసాకనే మనం ఫుల్గా చెప్పగలం. కొన్ని అలా సేమ్ లాగా అనిపించినాయి. బాహుబలి సినిమాతో అంత పెద్ద బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అంటారా సలార్? ఖచ్చితంగా అవ్వాలనే 100% అయితే హోప్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మూవీ అంటే చాలా ఎఫర్ట్స్ పెడతారు, అందులో ఈ పెద్ద బడ్జెట్ మూవీ అంటే మనం అది ఎన్ని రోజులు చేస్తుంటారు, ఎంత పెద్ద సెట్టింగ్స్ వేస్తుంటారు, ఎంత కష్టపడి ఉంటారు, ప్రతి ఒక్కటి వినో. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు కూడా ఊరికనే ఫేమ్ అయిపోలేదు, ప్రభాస్ గారు కూడా ఊరికనే ఫేమ్ అయిపోలేదు, అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా హీ హ్యావ్ అ సో మచ్ టాలెంట్, చాలా కృషి చేశారు. సో ఖచ్చితంగా ఐ హోప్ 100% అంతకన్నా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను.